స్వాగతం అందరికీ ఫ్రెండ్స్. నిఫ్టీ 50 చార్ట్ ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్టయితే 18,000 ఆల్మోస్ట్ 600 అనేది హై క్రియేట్ చేసింది. అక్కడ నుంచి డైరెక్ట్గా 16,300 దాకా కరెక్షన్ అనేది తీసుకుంది. ఓకే, సో మోర్ దాన్ 2,000 పాయింట్స్ కరెక్షన్ అయితే జరిగింది. దాని తర్వాత మళ్ళీ స్వింగ్ బ్యాక్ అయ్యి 18,370 దగ్గర రెసిస్టెన్స్ అనేది అయింది. అక్కడ నుంచి కూడా మళ్ళీ అనదర్ లోవర్ లో ఏదైతే ప్రీవియస్గా 16,300 ఉందో ఆ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ చేసుకొని 15,660 దగ్గర రఫ్గా ఏంటంటే మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. బట్ అగైన్ థర్డ్ టైం మనకి ఏంటంటే 18,100 దగ్గర మనకి ఆల్మోస్ట్ సపోర్ట్ తీసుకుంది, రెసిస్టెన్స్ ఫేజ్ అయింది. దాని తర్వాత 16,800 దగ్గర మళ్ళీ ఎనదర్ రెసిస్టెన్స్ అనేది తీసుకుంది. బట్ అగైన్ ఇన్ బిట్వీన్ ప్రీవియస్గా ఏదైతే 15,600 ఉందో ఈ లో అయితే బ్రేక్ డౌన్ అనేది చేయలేదు. ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసి అక్కడి నుంచి బౌన్స్ అయింది. బట్ మనకి గ్లోబల్ ఇంపాక్ట్ అనుకోవచ్చు, గ్లోబల్ న్యూస్, ఫెడ్ రేట్ హైక్ ఏదైనా కానీ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ అనేది ఆ ప్యానిక్ సెల్లింగ్లో కంటిన్యూ అయ్యి డౌన్ సైడ్ అనేది వెళితే నెక్స్ట్ 15,660 ఏదైతే మనకు కనిపిస్తుందో ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఒక కొత్త స్వింగ్ అనేది ఎనదర్ స్వింగ్ లో అనేది క్రియేట్ చేయాలి అంటే మార్కెట్ డెఫినెట్గా ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ చేయాల్సి ఉంటుంది. బట్ హారిజంటల్ స్ట్రక్చరల్ లెవెల్ చూసుకున్నట్లయితే మనకి 15,520 దగ్గర ఒక సపోర్ట్ పాయింట్ అయితే కనిపిస్తుంది. మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ మార్కెట్ అనేది స్పెండ్ చేయడం జరిగింది. ఆ పాయింట్ దగ్గర మనకి బౌన్స్ అనేది కూడా తీసుకుంది. ఒకవేళ మార్కెట్ అనేది డ్రాప్ అవడం జరిగితే 15,500 ఆడ్ లెవెల్స్ అనేది చాలా క్రూషియల్ లెవెల్ అని చెప్పొచ్చు. ఈ లెవెల్ దగ్గర కనుక కన్సోలిడేషన్ తీసుకొని మళ్ళీ బ్రేక్ డౌన్ అయిందంటే కన్ఫామ్గా మనం డౌన్ ట్రెండ్లో అంటే బిగ్గర్ పిక్చర్లో లాంగర్ టర్మ్లో మనం డౌన్ ట్రెండ్లో ఉన్నట్టు లెక్క ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే మనకి ఈ 15,500 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. మీన్ వైల్ ఫ్రెండ్స్, దీనికంటే కూడా నెక్స్ట్ ఇంకొక డైమెన్షన్లో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. దీన్ని చూస్తే వన్ సెక్ మన డైలీ టైం ఫ్రేమ్లో ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకుంటే ఈ లో నుంచి ఈ పర్టికులర్ రెండు లోస్ని మనం టచ్ అయ్యేటట్టు ఈ పాయింట్ దగ్గర ఇక్కడ 15,400 ఆడ్ లెవెల్ దగ్గర అండ్ 15,660 అండ్ 15,700 ఈ 3 పాయింట్స్ని మనం టచ్ చేస్తూ చూసినట్టయితే 15,780 అండ్ 800 15,800 ఆడ్ లెవెల్స్ దగ్గర మనకేంటంటే ఈ లెవెల్ దగ్గర ఒక ట్రెండ్ లైన్ అయితే సపోర్టు కనిపిస్తుంది. చూడాలి మార్కెట్ ఈ లెవెల్ దగ్గర బౌన్స్ అయిందంటే మళ్ళీ ఒకవేళ అప్ ట్రెండ్ అనేది క్రియేట్ చేయాలి అంటే మార్కెట్ ఇక్కడ స్వింగ్ సపోర్ట్ అనేది తీసుకొని స్లోగా కన్సాలిడేషన్ తీసుకొని 16,800 లెవెల్ అనేది బ్రేక్అవుట్ అనేది చేయాలి. దెన్ ఏంటంటే మనకి మళ్ళీ ఈ ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఏంటంటే మనకి 16,800. ప్రస్తుతానికి మనకి బేస్డ్ ఆన్ ద ట్రెండ్ లైన్ 15,760 అనేది క్లియర్గా ఒక సపోర్ట్ పాయింట్ అయితే, ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఈ ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేయడం జరిగింది కాబట్టి దీన్ని మనం జస్ట్ కన్సిడర్ చేసుకోవడం జరిగింది. ఆల్ టుగెదర్ వెరీ క్లోజ్గా చెప్పాలి అంటే 15,700, దాని తర్వాత అంటే 750 ఫ్రెండ్స్. దాని తర్వాత మనకి ఇమీడియట్గా 15,500 520 లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఈ లెవెల్ కన్నా మనకి కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్ డౌన్ అయితే ఒక స్ట్రాంగ్ బేరిష్ సెంటిమెంట్లోకి మార్కెట్ వెళ్ళే అవకాశం ఉంది. అది ఫ్రెండ్స్ ఈ రోజుకి. ప్రస్తుతానికైతే గ్లోబల్ కీస్ మాత్రం నెగిటివ్గా మనకి కనిపిస్తూ ఉన్నాయి. దాని ప్రకారం మనకి గ్యాప్ డౌన్ అయితే ఓపెనింగ్ జరిగే అవకాశం క్లియర్గా ఉంది. అబ్జర్వ్ చేస్తూ ఉండండి. That's it for the day. Thank you.